హాయ్ అండి. ఇదిగో ఎగ్ కూర వండుతున్నా. ముందు గుడ్లు ఉడకబెట్టి సేపానండి. ఇదిగో ఉల్లిపాయలు గుండంగా కట్ చేశాను. ముందుగా ఆవాలు వేయాలండి. 1 స్పూన్ జీలకర్ర, ఇవండి చెక్క, లవంగాలు, యాలకులు. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి ఇవి. ఇప్పుడు ఉప్పు వేయాలండి కొంచెము, అలా అయితే ఉల్లిపాయలు వేగుతాయి. ఇదిగండి ఉల్లిపాయలు వేగేవి కొంచెము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేవండి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా కారం వేస్తున్నా. పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం వేస్తున్నా. ఇదిగండి కారం వేసాను, వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. పసుపు వేయాలండి. ఇప్పుడు పసుపు వేసానండి. ఇప్పుడు వాటర్ వేయాలండి. ఇదిగండి ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నా. ఇది చికెన్ మసాలా అండి. ఇది 1 స్పూన్ వేస్తున్నా. ఇదిగండి ఇదంతా బాగా దగ్గరికి ఉడికి దగ్గరగా అవ్వాలి. వాటర్ వేసాం కదా. ఇదిగండి ఉల్లిపాయ ఇదంతా వేగింది కదా, అది ఉడికింది. ఇప్పుడు ఈ గుడ్లు ఇట్లా మధ్యలో కట్ చేసినట్టు చేసి గుడ్లు వేసేయాలండి. ఇదిగండి గుడ్లన్నీ వేస్తాము. ఇప్పుడు గుడ్లకి ఉప్పు, కారము పట్టాలి. ఇదిగండి గుడ్లు కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. ఇదిగండి గుడ్డు కూర రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఇట్లా పైకి ఆయిల్ తేలుతుంది చూడు, ఇట్లా అయితే ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగండి ఎంతో టేస్టీగా ఎగ్ కూర రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.